అసలు ఎవరు ఫోన్ చేసింది? నాకు మాత్రమే ఫోన్ చేసి చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అతను చెప్పినట్టు అన్నీ కరెక్ట్గా అలా మ్యాచ్ అవ్వడం ఏంటి? అసలు హంస విషయాలన్నీ అతనికెలా తెలుస్తున్నాయి? సాకేత్తి హత్య చేసే తత్వం కాదు. మరి హంస ఎలా చనిపోయింది? ఆత్మహత్య కాదని అతను ఎలా చెప్తున్నాడు? చేదో ఉంది. ఎలా తెలుసుకోవడం? చిక్కుముడులన్నీ వాటంతట అవే వీడిపోతాయి. సీత, రఘు, ఏంటి సీత, ఏమైంది? ఎందుకలా ఉలిక్కి పడుతున్నావు? అబ్బే ఏం లేదు రఘు. ఏం లేదే ఎందుకు ఉలిక్కి పడతావు? హంస గురించి ఆలోచిస్తున్నావా? తన గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆవేశపరులు అనాలోచితంగా ప్రవర్తిస్తారు. ఇలా అర్ధాంతరంగా జీవితం ముగిసిపోతుంది. అలాంటి వాళ్ళ గురించి అస్సలు జాలిపడొద్దు, ఆలోచించొద్దు. ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అవివేకమవుతుంది. సీత, వచ్చి పడుకో. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటావు. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. పడుకో. అసలు అది నెల్లూరు ఎందుకు వచ్చింది? రావాల్సిన అవసరం ఏమిటి? ఆ భాగీరథి వచ్చింది కదా, తన వెనకాల తోడు కోసమైనా వచ్చుండాలి, లేకపోతే మన షష్టిపూర్తి చూడటానికైనా వచ్చుండాలి. వచ్చింది సరే, చావలసినంత కష్టం ఏమొచ్చింది దానికి? పైగా పెళ్లి కూతురుగా ముస్తాబై రావాల్సిన అవసరం ఏమిటి? ఎందుకలా తయారై వచ్చింది? దాని వెనకాల ఏదో పెద్ద కథ ఉన్నట్టుంది. కథ లేదు, కాకరకాయ లేదు, బుద్ధి తక్కువది, బుర్రలేంది. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో, ఎందుకు తీసుకుంటారో ఎవ్వరికీ తెలీదు. అయినా పోయిన దాని గురించి మనం ఆలోచించడం ఎందుకు? అదేమిటి, పోయింది కదా ఎందుకు అంటావేమిటి? పోలీసులు మనకి ఫోన్ చేశారు, మనం వెళ్ళాలి. రేపు వాళ్ళు మనల్ని విచారించరని ఎలా అనుకుంటాం? పోలీసుల విచారణకి సరైన సమాధానం చెప్పాలంటే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,